ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు 3 వచనాలు చదివి ధ్యానించుకుందాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాటలు అమూల్యమైన మాటలు. ఈ మాటలు మనం విందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థ హృదయుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుని మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటి ఏం చెప్తున్నంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. ఎవరిని వెతుకుమంటున్నాడు? దేవుణ్ణి వెతుకుమంటున్నాడు. నిజమే, ఈనాడు మానవుడు అన్నీ వెతుకుతున్నాడు. భూమి లోపల ఏముందో వెతుకుతున్నాడు, ఆకాశం పైన ఉందో ఏముందో వెతుకుతున్నాడు, నీళ్ళల్లో ఏముందో వెతుకుతున్నాడు. ఒకవేళ చదువుకున్నప్పుడు, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఇంట్లో పొలం పనులు, ఆ పనులు ఈ పనులు లేనప్పుడు బయట పనులు వెతుక్కుంటున్నారు. కానీ ఇవన్నీ మంచిదే. ఇదంతా భౌతికంగా శరీరం కొరకు. ఎందుకు ఒక పని వెతుకుతున్నావు అంటే ఆ పని వలన డబ్బులు వస్తాయి. అప్పుడు నీవు నీ కుటుంబం బ్రతుకుతుంది భూమి మీద. అలాగే దేవుని ఎప్పుడైతే వెతుకుతావో, సర్వశక్తి కలిగిన దేవుని వెతుకుతావో, ఆయన నీకు పరలోకములో గొప్ప స్థితిని ఇస్తాడు. ఆత్మానుసారంగా నీవు అభివృద్ధి అవుతావు, ఆత్మలో ఎదుగుతావు. పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మొదటి యోహాను రాసిన 3వ పత్రిక, అది 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనం ఈ రీతి రాస్తున్నాడు అపొస్తలుడైన యోహాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు అంటాడు. అంటే దేవుణ్ణి ఎందుకు నువ్వు వెతకాలి అంటే, దేవుని వెతుకుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్న పాపం తొలగిపోతుంది. అంతేకాకుండా పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, నిష్కలంకమైన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆత్మలో అభివృద్ధి అవుతావు. అంటే దృశ్యమైనది కాకుండా అదృశ్యమైన దాన్ని సంపాదించుకుంటావు. ఎప్పుడైనా దృశ్యమైంది అది కొంతకాలం ఉంటుంది, అదృశ్యమైంది అది ఎప్పటికీ ఉంటుంది. దృశ్యమైందంటే ఈ లోకములోని ఆస్తిపాస్తులు, నీ శరీరము, నీ కుటుంబము, నువ్వు సంపాదించింది యావది ఆస్తి, ఈ దృశ్యమైంది. కానీ అదృశ్యమైందంటే అది పరలోకం. అక్కడ నీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన వాటిని చూడండి. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మీరు మొదటి నుంచి 2-3 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుడి. భూ సంబంధంగా మీరు చచ్చిపోయారు అంటే భౌతికంగా చనిపోయారు, ఆత్మ సంబంధంగా మీరు ఉన్నారని చెప్తున్నాడు. అందుకే యోబు గ్రంథంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, మొదటి సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొన్న ఎడల. చూసారా, ఎప్పుడైతే దేవుని బ్రతిమాలుకుంటావో, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకున్న ఎడల అని చెప్తున్నాడు. అంటే ఇవి రెండు చేయాలి. దేవుని వెతకాలే, దేవుని బతిమాలుకోవాలి. ఇప్పుడు చూడు, మనుషులను బతిమలాడుతూ ఉంటావు నీకు డబ్బు అవసరం ఉంటే.
నాకు పలానా చోట వచ్చేటి ఉన్నాయి కానీ ఆ టైంకు రాలేవు, నేను ఒక చోట కట్టాలి, కొంచెం నాకు దయదలిచి ఇప్పించు, నువ్వే నా ఆధారం, నువ్వే నా దిక్కు, ఇప్పుడు నాకు ఎవరు లేరు అని చెప్పేసి మనిషిని బతిమలాడుతూ ఉంటావు. కానీ ఆ మనిషి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే నువ్వు దేవుని బతిమలాడు అనుకో, ఆ దేవుడు నీకు ఎంత ఇవ్వచ్చు, నువ్వు మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వడానికి లేదు. కాబట్టి ఇవి రెండు ప్రాముఖ్యమైనవి. వెతకాలే, బతిమాలుకోవాలి. ఇవి రెండు చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో రెండు కార్యాలు చేస్తాడు. అది చూద్దాం. ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, చూసారా, శ్రద్ధ నిలుపుతాడు నీయందు. అంటే నా కుమారుడు, నా కుమార్తె నన్ను వెతుకుతున్నాడు అంటే వారు ఏదో బాధల్లో ఉన్నారు, ఏదో కష్టాల్లో ఉన్నారు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, నన్ను బతిమలాడుతున్నారని దేవుడు ఆకాశం నుంచి చూస్తాను. నిన్ను చూసి ఫస్ట్ ఏం చేస్తాడు, నీయందు శ్రద్ధ నిలిపి, ఫస్ట్ శ్రద్ధ నిలుపుతాడు. రెండోది ఏం చేస్తాడంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. చూసారా ఎంత అద్భుతమైన మాట చూడు. అంటే నీ నీతికి తగినట్టుగా అంటే నువ్వు దేవుని ఎంత వెతుకుతావో, ఎంత బతిమలాడుతావో అంత నీతిని సంపాదిస్తావు. దేవుని ఎంత వెతుకుతావో, దేవుని ఎంత బతిమలాడుతావో అంత నీతిని సంపాదించుకుంటావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఏం చెప్పాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అవన్నీ మీకు దొరుకును, అవన్నీ మీకు ఇస్తాను అని చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో 3 దినాలు ఆయన మాట్లాడుతూ మాటలలో ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈ భూమి మీద నువ్వు ఎన్ని వెతికినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ భూమి మీద ఎంత మనుషులను బతిమలాడినా కూడా నువ్వు మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టాల్సిందే. కానీ దేవుని వెతుకు, దేవుని బతిమలాడుకుంటే మనం చూసే 2 పనులు నీ జీవితంలో 2 కార్యాలు చేయబోతున్నాడు. మొట్టమొదటి శ్రద్ధ నిలుపుతాడు, రెండవది నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నివాస స్థలం అంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులందరినీ ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేయును. అంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. మరి ఇకనైనా మారు, దేవుని తట్టు తిరుగు, దేవుని బతిమలాడు, దేవుని వెతుకు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడమన్నావు, మిమ్మల్ని వెతుకుమన్నావు తండ్రి. మా యందు శ్రద్ధ నిలుపుతానన్నావు, మా నివాస స్థలను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామములో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.